అయితే దీని గురించి మాట్లాడడానికి ప్రవీణ్ హైదరాబాద్ ప్రతినిధి లైన్లో ఉన్నాడు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఈ దుమారం అనేది రేగుతోందో, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ 44 మందిని అరెస్ట్ చేసింది, దీని దగ్గర ఉన్న మీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఒక టీఎస్పీఎస్సీ ఒక లీకేజ్ అనేది అసలు తీవ్ర దుమారం అయితే లేపింది. అయితే ఇప్పటికే కూడా ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు లక్షల మంది కూడా ఒక మనోవేదనకైతే గురయ్యారు. అలాగే ఈ యొక్క దీనికి తీవ్ర ఒత్తిడి అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ రావడం, దీని యొక్క లీకేజ్ పై రావడంతో అయితే ప్రభుత్వం అయితే ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది. అయితే ఒక సిట్ అనేది ఒక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 44 మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇది ఎలా ఉండగా అయితే మనం రీసెంట్ గా ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఒక రమేష్ అనే ఒక అతను అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇతను డిఈగా అయితే పనిచేస్తారు, అంటే డివిజనల్ ఇంజనీర్ అయితే ఒక పనిచేస్తున్నారు, అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఒక ఉద్యోగి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అయితే లేవనెత్తింది టీ కాంగ్రెస్ అయినటువంటి ఒక ఎన్ఎస్యుఐ ఒక రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట అయితే ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. అయితే ఇంతకు ముందే మనకు తెలిసిన ఒక సమాచారం ఏంటంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారానికి అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇతనికి మధ్య సంబంధం ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే లేవనెత్తారు. అంటే ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు. అయితే ఎస్పీడిఎస్సి అయితే దీని నుండి ఈ యొక్క పేపర్లు అయితే ఆ లీకేజ్ లో అయితే పట్టుకున్నారు. అయితే మనకు తెలియాల్సింది టీఎస్పీఎస్సీ సంబంధించి పేపర్ లీకేజ్ లో ఇతన్ని అరెస్ట్ చేశారా, లేదంటే ఎస్పీడిఎస్ఎల్ నిర్వహించిన బోర్డు ఏదైతే ఉందో ఏఈ ఎగ్జామ్స్ నిర్వహించిన దీంట్లో ఇతన్ని అరెస్ట్ చేయారా అని చెప్పేసి బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి బల్మూరి వెంకట అయితే అంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఇక తప్పు ధోరణిగా పట్టే విధంగా అయితే వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి టీఎస్పీఎస్సీలోనే ఇలాంటి లీకేజ్ జరిగితే మిగిలిన బోర్డు పరిస్థితి ఏంటి? అయితే మిగిలిన బోర్డులు కూడా ఇలాంటి లీకేజ్ జరిగితే అంటే ఒకవైపు మొత్తం రాష్ట్రంలో కూడా ఇక ప్రభుత్వం అనేది పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఎంతో సురక్షితంగా భద్రతగా చేపట్టిన ఈ టీఎస్పీఎస్సీ అనేది ఎక్కడ లీకేజ్ అయిందంటే మిగిలిన బోర్డులు ఏమి ఉన్నాయో ఆ బోర్డులో కూడా ఇలాంటి అవకతవకలు జరిగిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా ఇది మొత్తానికి ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ ప్రభుత్వం కూడా కప్పుపుచ్చే విధంగా అయితే ఈ యొక్క సిట్ అధికారులు కావచ్చు, అందరూ కావచ్చు, తప్పు ధోరణ పట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బల్మూరి వెంకట ప్రధానంగా ఆరోపిస్తున్న మాటలు ఏంటంటే గతంలో చూసుకున్నట్లయితే ఇక జేఎల్ఎం పోస్టులు ఏవైతే ఉన్నాయో గతంలో ఆగస్టు నెలలో ఎప్పుడైతే చేసావో అవన్నీ కూడా వీళ్ళు మాస్ కాపింగ్ జరిగిందంటూ కూడా దీన్ని అయితే రద్దు చేయించారు. అయితే ఇదే పరిక్రమంలో చూసుకున్నట్లయితే జేఎల్ఎం ఏవి పోస్టులు ఉన్నాయైతే ఏఈ ఎగ్జామ్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయైతే ఎస్పీడిఎస్ఎల్ కింద 1775 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి ఈ పోస్టులు అయితే ఏవైతే రిలీజ్ చేశారో దీనికి రాష్ట్రం మొత్తంగా కూడా 60,000 మంది అయితే అప్లై చేయగా దీనికి 50,000 మంది అయితే దీనికి ఎగ్జామ్ రాశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి వచ్చిన మార్కులు మనం చూసుకున్నట్లయితే కేవలం 125 మందికి అయితే కేవలం 40 మార్కులు వచ్చిన సందర్భం చూస్తే కేవలం గీతాంజలి అంటే కేసరాలో ఉన్న ఒక రైట్ ప్రవీణ్, అయితే ఎస్పీడీసీఎల్లో అవకతవకలు జరిగినాయి, ప్రస్తుతం మనం చూసుకున్నాము టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏమైతే పోరాటాలు చేస్తున్నాయో ప్రతి బోర్డులో కూడా అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు గట్టిగా ఆరోపిస్తున్న దాంట్లో ఖచ్చితంగా నిజముందా? రైట్ వరుణ్, ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నుండి అయితే రాష్ట్ర ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బల్మూరి వెంకట అయితే బలంగా చెప్తున్నాడు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సిట్టు నుంచి అయితే మాత్రం ఎటువంటి కాలయాపన చేసే విధంగా అయితే ఉంది, ఎటువంటి ముమ్మరం అయితే చేయట్లేదు. ఎందుకంటే అరెస్ట్ పర్వం అయితే సాగుతున్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు, తప్పుని కప్పుపుచ్చే విధంగా అయితే వ్యవహరిస్తుంది. సో సరైన ధోరణులు అయితే ఈ విధంగా అయితే విచారణ అయితే ముందుకెళ్ళట్లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐకి అందిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సరైన న్యాయం అయితే ఒకవైపు టీఎస్పీఎస్సీలోనే లీకేజ్ అయిందని చెప్పేసి వస్తున్న వార్తలు అయితే ఒకవైపు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి రమేష్ అన్న అతను అరెస్ట్ అయిన నేపథ్యంలో సిట్ ఇప్పటికే ధృవీకరించింది ఇటు పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఇతను అరెస్ట్ చేశామని. అయితే ఇక్కడ తేలాల్సింది ఒకటే, అయితే ఇక్కడ ఎస్పీడిఎస్ఎల్ బోర్డు నిర్వహించిన ఎగ్జామ్ పేపర్లో లీకేజ్ చేశాడా, లేదంటే టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేశాడా అని తెలియలే. ఎక్కడ ఇదే టీ కాంగ్రెస్ నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇటు
టిఎస్పిఎస్సి లీకేజ్ వ్యవహారం తెలిస్తే మాత్రం ఓకే. కానీ ఇక్కడ ఇంకో కీలక అంశం తెరలేసింది ఏంటంటే ఇక్కడ ఎస్పీటీఎస్ఎల్ నిర్వహించిన ఏఈ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ లీకేజ్ అయింది. అయితే ఇక్కడ దీనికి ఇది లీకేజ్ అయింది ఏంటంటే ఇలాంటి బోర్డులో ప్రభుత్వం నిర్వహించిన బోర్డులో ఇంకా ఎన్ని లీకేజ్ అవకాశాలు లేవు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అంటూ టీ కాంగ్రెస్ అయితే ఇప్పుడు దీనిపై అయితే యాక్షన్ తీసుకుంటాము మేము, అలాగే న్యాయస్థానానికి అయితే మేము వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి దీని అయితే అన్ని కూడా బయటపెట్టే చేస్తామన్నారు. అయితే ఈ యొక్క గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసుకున్నట్లయితే పెద్ద మాస్ కాపింగ్ అయితే జరిగిందని అంటున్నారు. అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ లోనే మొత్తం 3 foot బ్లాక్ లో ఒక బ్లాక్ లోనే కేవలం 92 మందికి అయితే 42 మార్కులు అనేది వచ్చినాయి. అయితే స్టేట్ మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే అక్కడ కేవలం ఆ కాలేజీలోనే 700 మంది రాస్తే ఒక బ్లాక్ లోనే 92 మందికి అయితే 42 మార్క్స్ వచ్చినాయి. అయితే స్టేట్ మొత్తం చూసుకున్నట్లయితే 122 మందికి కూడా రాలేదు. అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఆయన పరిధిలో ఈ యొక్క టిఎస్పిఎస్సి లీకేజ్ కాకుండా ఏదైతే ఉందో ఎస్పీడిఎస్ఎల్ కింద అయితే ఈ లీకేజ్ జరిగిందని స్పష్టం అవుతుందంటూ కూడా బల్మూరి వెంకట్ అయితే ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది టిఎస్పిఎస్సి లీకేజే కాదు, ఇక్కడ జరిగింది కూడా ఎస్పీడిఎస్ఎల్ సంబంధించి ఏదైతే ఉందో జైలం కావచ్చు ఇది కూడా లీకేజ్ జరిగింది అని కూడా స్పష్టం చేస్తారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా క్లారిటీ రావాలంటే ఒక టిఎస్పిఎస్సి లేదంటే ఎస్పీడిఎస్ఎల్ ఈ 2 డిపార్ట్మెంట్ యొక్క బోర్డులో నిర్వహించిన ఎగ్జామ్స్ ఈ యొక్క రమేష్ ఏ పేపర్ లీక్ చేశారని దానికి నిదర్శనం కావాలంటే ఎగ్జాంపుల్ గా ఏవైతే పేపర్ లీక్ చేస్తాడు ఈ రమేష్ అతను అవి బయట పెట్టాలని చెప్పేసి బల్మూరి వెంకట్ అయితే ఆరోపిస్తున్నారు. ఇది బయట పెట్టింది వెంటనే ఈ యొక్క డిమాండ్ స్పందించి పెడితే మాత్రం మనం అప్పుడు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ టిఎస్పిఎస్సి లీకేజా లేదంటే ఎస్పీడిఎస్ఎల్ అయితే ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు టిఎస్పిఎస్ లీకేజ్ అని చెప్పేసి అందరూ ఒక భ్రమలో ఉన్నారు. అయితే ఇప్పుడు దీన్ని పటాపంచలు చేసే విధంగా అయితే బల్మూరి వెంకట్ అయితే ఈ రోజు నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో అయితే ఇలాంటివి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి బోర్డు లో కూడా ఇక పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ వస్తుంది. కేవలం బిఆర్ఎస్ పాలకులు వారి కుటుంబాల కోసమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను కట్టబెట్టే ధోరణి అయితే ఒక వ్యవహరిస్తుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమైతే ఊరుకోం. ఇప్పటికే లక్షలాది మంది కూడా దీనికి సంబంధించి నిరంతరం కష్టపడి కూడా దీనికోసం కష్టపడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన నేపథ్యంలో ఇలాంటి లీకేజీలు జరుగుతున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీరందరూ కూడా ఏమవ్వాలంటూ కూడా తీవ్ర దీనికైతే ఆందోళన అయితే గురయ్యారు బల్మూరి వెంకట్. అయితే దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో కూడా మేము ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వెంటనే సిట్ నుంచి వెంటనే రైట్ ప్రవీణ్, అయితే రమేష్ తో ఎంతమంది దీంట్లో పాత్ర ఉంది? అయితే మామూలుగా అయితే 100 మంది దాకా ఉన్నట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ రమేష్ తో పాటు రమేష్ ను పట్టుకుంటే తెలుస్తుంది. సో రమేష్ తో పాటు ఎంతమంది పాత్ర అయితే ఉండే దీంట్లో? రైట్ వరుణ్, ఇప్పటికైతే 44 మంది అయితే ఈ యొక్క టిఎస్పిఎస్సి లీకేజ్ వ్యవహారంలో అయితే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది 100 వరకు కూడా చేరుకోవచ్చు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ముక్క పదంగా అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడాల్సింది ఇది ఏ లెవెల్లో ఒక కుట్ర కూడా ఏ లెవెల్లో అయితే కుంభకోణం లెక్క ఇది టిఎస్పిఎస్సిలో జరిగిందనేది కూడా ఈ యొక్క నిదర్శనం అంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఒక ప్రభుత్వంపై విరుసుగుపడుతుంది. అయితే చూడాలి. అయితే ఇప్పటికైతే రమేష్ అయితే అరెస్ట్ అయ్యారు. అది కేవలం రమేష్ అరెస్ట్ అయింది ఆ పేపర్ లీకేజ్ ఒక ఏఈ సంబంధించిన పేపర్లు అయితే కోచింగ్ సెంటర్లు వచ్చిన వాళ్ళని వాళ్ళ అభ్యర్థులను అయితే తన వైపు మళ్లించుకొని ఈ విధంగా అయితే వాళ్ళకి అమ్మి వాళ్ళని సర్క్యులేట్ చేసి ఈ విధంగా అయితే పాల్పడ్డాడు అని చెప్పేసి సిట్ అయితే ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ యొక్క పేపర్లే అమ్మినంత కారణంగానే అరెస్ట్ చేస్తామంటే చెప్పింది. అయితే ఇక్కడ తెలియాలి ఇక్కడ టిఎస్పిఎస్సి నిర్వహించిన ఎగ్జామ్స్ లోనా లేకపోతే ఎస్పీడిఎస్ఎల్ సంబంధించిన ఎగ్జామ్స్ లోనా ఈ పేపర్లు అనేది ఇతను అంటే అమ్మింది అనేది తెలియాల్సి ఉంది. అయితే దీన్నే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మేము ఇంకా సేకరిస్తాము. ఎట్టి పరిస్థితులు ఇన్నే సేకరించి కూడా మేము న్యాయస్థానం